హెచ్ఎండిఏ పరిధిని ఆర్ఆర్ఆర్ వరకు విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 68 ను జారీ చేసింది. దీంతో ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరినట్లయింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో 7 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఉండగా ఈ విస్తరణతో మరో 4 జిల్లాల్లోని 32 మండలాలు చేరాయి. ఈ 11 జిల్లాలు 104 మండలాలు 1,355 గ్రామాలతో హెచ్ఎండిఏ పరిధి భారీగా పెరిగింది. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో దాని చుట్టూ పట్టణీకరణ వేగవంతం అవుతోందని అంచనా వేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ నుండి 36 రెవెన్యూ గ్రామాలను పెంచిన పరిధి నుంచి మినహాయించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. ఆ 36 రెవెన్యూ గ్రామాల ప్రాతిపదిక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో చేర్చాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మండలాలతో పాటు కొత్తగా మరో 5 మండలాలు తలకొండపల్లి, ఆమనగల్లు, మాడుగుల, కట్టాల్, కేశంపేట చేరాయి. దీంతో రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 27 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో చేరినట్లయింది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 8 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా మరో 3 మండలాలు చౌటకూర్, కొండాపూర్, సదాశివపేట చేరాయి. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 3 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా మరో 3 మండలాలు గజ్వేల్, జగదేవ్పూర్, రాయ్పోల్ చేరాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా ముసాయిపేట మండలం చేరింది. యాదాద్రి జిల్లా, భువనగిరి జిల్లాలో ఇప్పటికే 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా మరో 5 మండలాలు సంస్థ నారాయణపురం, వలిగొండ, రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి చేరాయి. వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలు కొత్తగా హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. వాటిలో ఏ మండలాలు రానున్నాయంటే వికారాబాద్ జిల్లాలో 5 మండలాల్లోని మౌమిన్పేట, నవాబ్పేట, పరిగి, పూడూరు, వికారాబాద్ ఈ కొన్ని గ్రామాలు అందులో రానున్నాయి. నల్గొండ జిల్లాలో 4 మండలాల్లోని గట్టుప్పల్, చింతపల్లి, మరిగూడ, నాంపల్లి కొన్ని గ్రామాలు రానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 3 మండలాల్లోని నవాబ్పేట, బాలనగర్, రాజాపూర్ ఈ కొన్ని గ్రామాలు అందులో రానున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండలంలో 3 గ్రామాలు కూడా హెచ్ఎండిఏ పరిధిలో చేరబోతున్నాయి.